ఫస్ట్ డెడికేషన్ పన్నెండు అయ్యాయి. తర్వాత అందరు వచ్చారా? పిల్లలు రెడీగా ఉన్నారు, తల్లిదండ్రులు రెడీగా ఉన్నారు. వెరీ గుడ్. సరే, పిల్లలు డెడికేషన్, పిల్లలు అనేది ముందు ఈ డెడికేషన్ విషయంగా, ప్రతిష్ట విషయంగా ఒక మాట చెప్పిన తర్వాత డెడికేషన్ ఆరాధనకి వెళ్తాం. డెడికేషన్ తర్వాత నేను దేవుని వాక్యానికి వెళ్తాను. సరే, ఇప్పుడు మనమందరము సంఘస్థలము దేవుని పిల్లలు, మనమందరము దేవుని పిల్లలు. విశేషంగా మీరు తండ్రి అండి, ఎవరు? సరే, అమ్మ వెరీ గుడ్. అപ്പോ తల్లిదండ్రులైన మీరు ఇరువురు మనము రెస్పాన్సిబిలిటీ కలిగిన తండ్రి తల్లిగా మారిన తర్వాత మీరు చాలా బాధ్యత కలిగిన ఒక స్థితిగతిలోనికి దేవుడు మీకు ప్రమోషన్ ఇస్తున్నారు. మీ పిల్లల్ని ప్రభునందు మీరు భయభక్తులతో పెంచాలి. బైబిల్లో ఒక పరిశుద్ధుడు ఉన్నాడు, అతనికి పేరు మనోవ, న్యాయాధిపతి గ్రంథంలో. అప్పుడు దేవదూత అతను భార్యకు దర్శనమిచ్చినప్పుడు, సెకండ్ టైం మనోవ ఉన్నప్పుడే దర్శనమిచ్చినప్పుడు ఆ దేవదూతతో ఒక మాట అడుగుతున్నారు, ఈ బిడ్డను మేము ఎలాగ పెంచాలి, ఎలాగ మేము నడిపించాలి? పిల్లలని ప్రభునందు మనం ఏం చేయాలండి? నడిపించాలి. పిల్లల మీద చేయబట్టి మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీ పిల్లల దగ్గర మీరు సెల్ ఫోన్ అలవాటు చేయపాకండి. దేవుని స్తోత్రం. పిల్లల మీద మీరు శ్రద్ధ కలిగిన వారుగా దేవుని భయభక్తులో చిన్న వయసు నుండి, అదే తిమోతి కూడా చెప్తున్నాడు, పౌలు అంటున్నాడు, నీ చిన్న వయసు నుండి నువ్వు దేవుని యందు ఎరిగి ఉన్నావని పౌలు తిమోతిని గురించి మంచి సాక్ష్యం చెప్తున్నాడు. అలాగనే తల్లిదండ్రులైన మీరు కూడా మీ పిల్లలని దేవుడిచ్చిన బహుమానం, యెహోవా బహుమానం. పిల్లలు ఎవరిచ్చే బహుమానం? యెహోవా ఇచ్చే బహుమానం. ఆ బహుమానమును మీరు బాగా శ్రద్ధగా సంతోషంగా పెంచండి. మీ పిల్లలకు కావాల్సిన సమస్త ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని విశ్వసించేవారు మన వాతావరణమును ఎప్పుడు చూడకూడదు, ఎప్పుడు కూడా చూడకూడదు. అబ్రహాం చూడలేదు, ఈసాకు చూడలే, యాకోబు చూడలే. మన తల్లి తండ్రులు మన ఎప్పుడు కూడా మనకు ఉద్రేకముగా ఉన్న, లేకపోతే మనల్ని చుట్టి ఉన్న పరిస్థితిని మీరు చూడపాకండి. దేవుని యందు మీరు మనసు పెట్టండి. ఇంకొక బిడ్డను గురించి చెప్పి నేను వెళ్తాను. దాసులుగా వెళ్ళిన ఐగుప్తు దేశానికి వెళ్ళిన మోసే వారి యొక్క తల్లిదండ్రులు. రాజా అధికారం ఏమిటి? ఉత్తరం ఏమిటి? మగ పిల్లలందరినీ కూడా నైల్ నదిలో వేసేయండి. పిల్లల్ని ఎక్కడ వేయాలమ్మా? పెద్ద నదిలో వేసేయండి, లేకపోతే మీ చేతితోనే చంపేయండి. రెండు చేయండి, రెండు ఆప్షన్. పిల్లలకి పాల్వడిలో మీకు గుడ్డు ఇవ్వరు. ఐగుప్తులో పాల్వడిలు ఎటువంటి? అవును, ఎబ్రేయ పిల్లల ఎవరికి కూడా, ఆడపిల్లలైతే ఉంచండి, వాళ్ళు మనకు బానిసలుగా మట్టి మోస్తారు. మగ పిల్లలు ఉండకూడదు. వీళ్ళందరినీ ఏం చేయండి? ఒకటి నైల్ నదిలో వేసేయండి, లేకపోతే చంపండి. ఈ వర్తమానం మోసే తల్లిదండ్రులకు వచ్చినప్పుడు మోసే తల్లి రాజ మాటకు భయపడకుండా, అందరు చెప్పండి, రాజ మాటకు భయపడకుండా ఆ బిడ్డను 3 నెలలు తన ఇంట్లో దాచిపెట్టారు. తర్వాత ఆ బిడ్డను దాచిపెట్టలేదు, అరుస్తుంది, కేక వేస్తుంది. తర్వాత భయపడి ఆ బిడ్డ కొరకు ఏం చేశారమ్మా? ఒక జమ్ము పెట్టిని తయారు చేసి నీళ్లు రాకుండా ఆ బిడ్డను ఏం చేశారమ్మా? అదే నైల్ నదిలో వదిలినారు. ఆ నైల్ నదిలో వదలగానే కరెక్ట్గా ఏం సంభవిస్తుందో మోసే అక్క చూస్తూనే ఉంది. రాజకుమారుడి స్నానానికి వస్తుంది, కనికరపడుతుంది ఆ బిడ్డ మీద. ఇది ఒక ఎబ్రేయ బిడ్డని తెలుసుకునింది. ఐగుప్తు దేశంలో ఉన్న ఒక గుడ్డితనమైన నమ్మకం ఏమిటంటే నైల్ నదియే వాడికి విశేషమైన నది, అది దేవుడుగా పూజిస్తారు.
ఆ నైల్ నది నుండి ఏది దొరికినా అది దేశానికి గొప్ప ఆశీర్వాదం అని ఒక గుడ్డితనమైన నమ్మకం ఐగుప్తులకు ఉండింది. ఫరో అంధప్రభులో ఉన్న వాళ్ళకి ఉండింది. ఇప్పుడు బిడ్డ దొరకగానే ఆ బిడ్డనెత్తి మోసెస్ అని పేరు కూడా ఉండింది. తర్వాత ఈ బిడ్డను ఎవరు పాలిస్తారు, ఎబ్రాయి స్త్రీ కావాలన్నప్పుడు అప్పుడే వెంటనే మోషే వాళ్ళ అక్క చెప్పింది, నేను తల్లిని ఏర్పాటు చేస్తాను. అప్పుడు ఫరో యొక్క కుమార్తె చెప్తుంది, ఈ బిడ్డను నా కొరకు పెంచుమో, నేను నీకు జీవితం ఇస్తాను. ఫస్ట్ ఫరో యొక్క అంధపురం నుంచి, ప్యాలెస్ నుండి తన తల్లి తండ్రికి స్టైపెండ్ ఎవ్రీ మంత్ రాజ భోజనం ఎవరింటికి వచ్చింది? మోషే ఇంటికి వచ్చింది. ఫస్ట్ తన తల్లి తండ్రికి పెన్షన్ తీసి ఇచ్చిన కుమారుడి పేరు ఏం పేరు? మోషే. చిన్నప్పుడే 3.5 నెల ఉన్నప్పుడే రాజభవనము నుండి ఏమొచ్చింది? డైరెక్ట్ గా పెన్షన్. ఈ బిడ్డను పెంచేదానికి పాలకు అన్నిటికీ అదే పెద్ద సంతృప్తి. అందులోనే 10 మంది తినవచ్చు. ఇటువంటి గొప్ప ఆశీర్వాదమును కలిపిన వాడు మోషే. మీ పిల్లలు కూడా మోషేలాగా మారును గాక. హల్లెలూయా. మీ పిల్లలు కూడా మోషేలాగా దేవుని దృష్టిలో ఆశీర్వదింపబడను గాక. ఈ బిడ్డను పెంచండి, నేను మీకు ఏమి ఇస్తానని చెప్పింది? జీవితం నేను ఇస్తాను. పరలోకము నుండి మనకు జీవితం దేవుడు ఇస్తాను. ఇది నిశ్చయం బ్రదర్, నిశ్చయం. మేము కూడా చాలా కష్టంలో ఉన్నాం. 2 ఆడపిల్లలు. ఒకప్పుడైతే చాలా కష్టం. నైట్లో పాలు ఉండదు, రేణిగుండలో పాలు దొరకదు కూడా. ఇప్పుడు రాజా పాలగిడియే వచ్చేసింది. ఎప్పుడు ఎనీ టైం దొరుకుతుంది. మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు, సేవలో ఉన్నప్పుడు 1 లీటర్ పాలు కూడా దొరకదు. రాత్రి టైంలో పిల్లలు ఏడిచేటప్పుడు ఏమి ఇచ్చేది? చెడిపోయిన పాలు కూడా ఇచ్చేసింది. తాగేస్తారు వాళ్ళు, చక్కగా తాగేసి నెమ్మదిగా ఉంటారు. ఏ రోగం వాళ్ళకి, బేది గీది రాదు. ఏమనుకుంటారు, రేపు బేది కొడుతుందని. బేదియే రాదు. అటువంటి స్థితిగతిలో ఒకవేళ మన సేవ కాలం ఉండవచ్చు. అవన్నీ కూడా మనం దాటి రావాలి మోషే లైఫ్ లాగా. కానీ దేవుడు మీ బిడ్డల్ని గొప్పగా ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. సరే సరే, ముందుగానండి. ఇప్పుడు పేరు నామకరణం చేస్తాం. ఆమేన్. ఇది 2వ కుమారుడు. ఫస్ట్ మీరు నువ్వే సెకండ్, నువ్వే పెద్దగా ఉన్నాను. సరే సరే, దేవునికి స్తోత్రం. ఫస్ట్ అయ్యా రండి, అందరు కలిసి బిడ్డను పేరు నామకరణం చేస్తాం. మీ పేరు తండ్రి? వెంకటేష్. కవిత. అల్లుడు? అందరూ దేవుని స్తోత్రిస్తాం. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. ప్రియమైన వెంకటేష్, కవిత వారి ఇరువురికి దేవా మీరు అనుగ్రహించిన ఈ శిశువును బట్టి వేలాది వేల స్తోత్రం. ఈ బిడ్డకు జోసెఫ్ జాయ్సన్ అని తండ్రి యొక్కయు కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో పేరు నామకరణం చేయుచున్నాం. తండ్రి అయిన దేవుని మహిమ, కుమారుడైన దేవుని మహిమ, పరిశుద్ధాత్మ దేవుని మహిమ ఈ బిడ్డను ఆశీర్వదించునుగాక. ఈ బిడ్డ జోసెఫ్ జాయ్సన్ గా ఈ లోకములో గొప్ప ప్రవక్తకుడుగా, ఈ లోకమును తల కింద మార్చే సేవకుడుగా ఈ బిడ్డ ఆశీర్వదింపబడునుగాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరలోక పితావే, యేసుక్రీస్తు పుణ్యనామములో విశేషముగా మా పాస్టర్ రంగరాజయ్య అల్లుడు కొరకు నేను ఆశీర్వదిస్తున్నాను. గ్లోరీ వర్షంతలదు రణమవయ్య. ఈ సంతతిని ఇశ్రాయేలుకు కలుగుతున్న సమాధానమును చూచదవు. ఇటువంటి గొప్ప అనుబంధమైన ఆశీర్వాదాన్ని కుమారుడికి దయచేసినందున స్తోత్రం. పోగొట్టుకున్న బలమును ఆశీర్వాదమును ఈ
కుటుంబానికి, పిల్లలు ఇరువురికి దయచేయండి. వారి జీవితంలో ఏది లోటు ఉందో స్వామి, ఏది కన్నీరుగా ఉందో, ఏది బలహీనమో, ఏది కష్టమో, ఏ విషయంలో కృంగిపోతున్నారో ఇప్పుడు నుండి మీ సియోను నుండి ఆశీర్వదించండి. వారి పిల్లలను దీవించండి. జోసఫ్ను, జాయ్స్ను ఆశీర్వదించండి. పాపను కూడా దీవించండి ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో శ్రీనివాసపురంలో పరిచయం చేసే వినోద్ పాస్టర్ గారు వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేద్దాం. వాక్యంతో దేవుడు మనతో మాట్లాడదాగన మరి ఈ రోజున పేరు పెట్టుకున్నటువంటి బిడ్డ యొక్క తల్లిదండ్రులతో కూడా దేవుడు మాట్లాడదాగన వాక్యం అందిస్తున్న దైవజనుని పరిశుద్ధాత్మ చేత నింపి ఈ మందిరాన్ని కూడా ఆశీర్వదించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగలిగిన దేవా, సర్వోన్నతుడా, జీవాధిపతి, నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ పరిశుద్ధమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుని ఇక్కడ కూడి ఉన్నాం తండ్రి. పాస్టర్ తంగరాజు గారిని బట్టి ప్రభువా నీకు స్తోత్రాలు ఇష్టం. వారి యొక్క ప్రభాతం చేసే మరి కుమారుడు ప్రభాతం చేసే దినేష్ని బట్టి ప్రభువా నీకు స్తోత్రాలు ఇష్టం తండ్రి. నీకు వందనాలు. అవును ప్రభావం చేసే వారి ద్వారా తండ్రి నడిపిస్తున్నటువంటి సంఘాన్ని బట్టి ప్రభావ నీకు స్తోత్రాలు ఇష్టం తండ్రి. నీకు వందనాలు. కృపమైన యొక్క సంఘాన్ని మొదటగా నువ్వు దీవిస్తున్నావు ప్రభావ నీకు వందనాలు. ఈ సంఘానికి కావాల్సినటువంటి ప్రభావ తండ్రి ప్రతి విధమైన దీవెనను ప్రభావ అనుగ్రహిస్తున్నావు ప్రభావ నీకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని నువ్వు తీసివేస్తున్నావు. యేసునామములో ప్రతి ఆటంకం తొలగిపోవును గాక. అవును ప్రభావ, అద్భుతాన్ని జరిగిస్తున్నావు ప్రభావ. నూతనమైన కార్యాలను ప్రభావ ఈ మందిరంలో జరిగించబోతున్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభావ. పరిశుద్ధురానికి మహిమ తండ్రి నీకు వందనాలు. అవును ప్రభావ నా తండ్రి, ఈ సమయంలో ప్రభావ తండ్రి పేరు పెట్టుకున్నటువంటి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చేసినాడు తండ్రి. జోసఫ్ జాయ్సన్ బట్టి ప్రభావ నీకు స్తోత్రాలు చేసినాడు తండ్రి. నీకు వందనాలు. పేరు పెట్టి ప్రార్థించినట్టుగా ప్రభావ ఆ బిడ్డ తండ్రి గొప్పగా నీ యొక్క విశ్వాసములను భక్తిలోను ప్రభావ ఎదుగునట్టుగా ఆజ్ఞాపిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. సమూయేలు ప్రభావ ఎదిగాడు తండ్రి యేసయ్యా, బలపరచబడ్డాడు తండ్రి యేసయ్యా, ఒక నాయకుడిగా ఇశ్రాయేలుకు ఒక ప్రవక్తగా మార్చబడ్డాడు తండ్రి యేసయ్యా. నీకు వందనాలు. ఆ విధంగా మార్చబడినట్టుగా నువ్వు కృప చూపిస్తున్నావు. తల్లిదండ్రులు ఆ విధంగా తండ్రి బిడ్డను పెంచినట్లుగా నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. అవును తండ్రి, పరిశుద్ధుడ మనోహర్తో అడిగి ఉన్నాడు. ఎలాగ మేము ఈ బిడ్డను పెంచాలని ప్రభు అడిగి ఉన్నాడు తండ్రి యేసయ్యా. ఆ విధముగా తండ్రి ప్రతిదీ కూడా నీ సన్నిధిలో అడిగి ప్రభా తన బిడ్డను పెంచుకున్నట్టుగా ఆజ్ఞాపించబడుచున్నాడు తండ్రి. నీకు వందనాలు. ఏనాడు ప్రభా తండ్రి యేసయ్యా విశ్వాసంలో కోల్పోకున్నట్టు కృప చూపించబడుచున్నాడు తండ్రి. నీకు వందనాలు. బాధపడతను ప్రభావ ఆశ్రయించు తండ్రి యేసయ్యా, వారి సంపాదన ఆశ్రయించబడుచున్నాడు తండ్రి. నీకు వందనాలు. ఈ సభలో ప్రభా నీ దాసుని స్థిరపరిచి ప్రభా ఇదిగో తండ్రి మా సహోదరుడు తండ్రి పాస్టర్ పునిదాస్ గారి ద్వారా తండ్రి నువ్వు మాట్లాడబోతున్నటువంటి ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చేశాం. ప్రతి మాట మేము అర్థం చేసుకున్నట్టు నువ్వు ఆజ్ఞాపించబడుగుచున్నాను. ప్రతి మాటలో సత్యాలు ప్రభా మేము తెలియజేయబడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు. ఇదిగో నీ మాటల చేత ప్రతి వారిని బలపరచబడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధుడా, సర్వాధికారైన దేవ, అపవాది ఆలోచనలకు చోటు ఇవ్వకున్నట్టు ప్రభా నీ ఆత్మతో నింపి నడిపించబడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు. ఇదిగో తండ్రి యేసయ్యా నీవే మహిమ పొందుకుంటామని ఎగుది ప్రార్థన అంగీకరిస్తామని యేసుకి అద్భుతమైన ఘనమైన దివ్యమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు విషయంలో ఏ పాస్టర్ పిలుస్తామో మేము ప్రార్థన చేస్తే దేవుడు స్పష్టంగా చాలా రోజులు అయ్యగారి పరిచయం 20 ఏళ్ళ ముందు పరిచయమైన విధంగా దేవుడు మనతో మాట్లాడి అయ్యగారిని పిలిచే కొనసాగింది. హల్లెలూయా. ఏం చెప్తున్నప్పుడు నా స్థితి అయ్యగారికి బాగా తెలుసు. కూర గుడిసెల్లో కారుతుంది. అయ్యగారి లోపల వస్తే కుర్చీ కూడా ఉండదు లేదు. అయ్యగారు ఆ గోతం వేసి కూడా కింద గోతం వేసి కూర్చోబెడితే కూడా అయ్యగారు కూర్చి పాలు కూడా లేదండి. ఈరోజు ఎన్ని లీటర్నా కొనవచ్చు. దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆ రోజు పాలు కూడా లేదు. వాస్తవంగా నేను వాదుతున్న చక్కెర వేసి నీళ్లు పోసి టికాసం పెట్టిస్తే కూడా అయ్యగారు సంతోషంగా తాగేసి మమ్మల్ని ఆశీర్వదించిన రోజులు ఉన్నాయి. ఈరోజు మేము ఇంత సేవకులుగా
దేవుడులా పరిచర్లా దేవుళ్ళ నాటపడి ఆయన మార్గంలో ఈరోజు ఆశీర్వాదంగా చేస్తుంటే మొట్టమొదటి నా దాసుడు మమ్మల్ని బలపరిచి ప్రార్థన ద్వారా మమ్మల్ని ఇంత దూరంగా నడిపించింది ఎవరంటే అయ్యగారు పుణ్యరాజు అయ్యగారు. హల్లెలూయా. అందుకే దీని నిమిత్తం అయ్యగారు పిలిచినాము. అయ్యగారు వచ్చి ఓల్డ్ చెక్ పోస్ట్ జ్యోతి నగర్లో రేణుగుండాల అక్కడ పరిచయం చేస్తున్నారు. మంచి దైవజనుడు, మాకు బాగా నచ్చిన దైవ సేవకుడు, మమ్మల్ని ప్రతి విషయంలో మమ్మల్ని ఆదుకున్న విషయం. ఎందుకంటే మేము అంతా ఫ్యామిలీ కలిసి సినిమాకి పోతే అయ్యగారు ఆడిపోతారు బ్రదర్ అనేసి పిలిచి స్కూటీ ఉన్నది అయ్యగారు. అప్పుడు అయ్యగారు పాత స్కూటీ మాతో నా బిడ్డలను మమ్మల్ని మా భార్యని నేను మా ద్వారా ఆయన కూడా ఏం చేయాలి, పాస్టర్ గారు స్కూటీలో పోకుండా స్కూటీ దోసుకునే మమ్మల్ని తీసుకుని వచ్చి సంఘం వచ్చి ప్రార్థన చేసి ఇంటికి పంపించినాడు. హల్లెలూయా. ఆ రోజు సినిమా మానేసినాము. ఎంతవరకు మా జిల్లాలో సినిమాల పక్క అడుగు కూడా పెట్టలేదు. హల్లెలూయా. ఒక దైవజనుడు, ఒక ఆత్మీయజనుడు కనుక మేము ఫ్యామిలీ అందరూ కలిసి అయ్యగారిని పిలిచినాము. ఈ సమయంలో అయ్యగారు వాక్యం ద్వారా మీ ద్వారా పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా దేవుడు నడిపిస్తారు. దేవుడు నామానికి మహిమ కలుగుతారు. ప్రభునందు ప్రియమైన సంఘస్థులందరికీ వచ్చిన వందనాలు. ఈరోజు మార్కు సువార్త 10వ అధ్యాయం. ఈరోజు మనము చిన్న బిడ్డను పేరు నామకరణం చేసాం, డెడికేషన్ చేసాం. చిన్నపిల్లల నుండియే మీకు కూడా, మనం కూడా పెద్ద పిల్లలు అండి. ఈ చిన్నపిల్లలు, మనము పెద్ద పిల్లలు. సరే, మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనం నుంచి 16 వరకు ఎవరైనా తెలుగులో చదివి సహాయం చేయండి వేగంగా. కొందరు ఆయన దగ్గరికి చిన్న పిల్లలను తీసుకురాగా శిష్యులు గద్దించిరి. వినండి ఆ మాట, చూడండి, చాలా కఠినంగా గద్దిస్తున్నారు. యేసు దానిని చూసి కోపపడి, రానియుడి, ఆటంకపరచకూడదు, దేవుని రాజ్యం చిన్న పిల్లల లాంటి వారిదే. చెప్పి బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జోసెఫ్ జాయిస్ అన్న దేవుడు కౌగిలించాడు, ఆశీర్వదించాడు. సరియా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం కూడా దేవుని పిల్లలమే. ఈ చిన్న జోసెఫ్ జాయిసన్ ద్వారా సంఘానికి కావాల్సిన ఆశీర్వాదమును దేవుడు వాక్యం ద్వారా దయచేయను గాక. ఒకనాడు యేసు ప్రభు సేవలో ఎన్నో సంభవాలు జరిగిందండి. అందులో ఒక ఇన్స్టెంట్, ఒక చిన్న బాధకరమైన విషయం ఏంటంటే, అయ్యా మా చిన్న పిల్లల్ని కూడా యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి తల్లిదండ్రుల ఆశతో, చాలా ప్రేమతో ప్రేయర్ చేయండి అయ్యా, తల మీద చేయి పెట్టండి, ఆశీర్వదించండి అయ్యా, బ్లెస్ చేయండి అయ్యా అని చెప్పి వస్తుండగా ఈ శిష్యులందరూ కూడా అడ్డుపడి వాడిని గద్దించారు. వెళ్ళండి అయ్యా, ఏమనుకున్నారు మీరు? మాస్టర్ గారు ఎంత సోదరు చాలా టైర్డ్గా ఉన్నారు, బోధకుడు యేసు ప్రభు ఎన్ని మినిస్ట్రీ ఉన్నాయి, మీరు తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది చేస్తున్నారని గద్దిస్తుండగా యేసు ప్రభు చాలా కోపపడ్డారమ్మా. హల్లెలూయా. తీసుకొచ్చిన వారు దేవుని ఎరిగిన వారు, ముస్లిమో హిందువో ఎవరో తెలియదు, కానీ చిన్న పిల్లలు నా దగ్గరికి వచ్చుటకు మీరు ఏం చేయకూడదు, ఆటంకం చేయకూడదు. హల్లెలూయా. దేవుని రాజ్యం అటువంటి వారు, అందరూ చెప్పండి, దేవుని రాజ్యం అటువంటి వారిదే అని చెప్పి 16వ వచనములో వారిని ఏం చేశారు? ఎత్తుకొని కౌగిలించి ఆశీర్వదించినారు. హల్లెలూయా చెప్పండి. వారిని ఎత్తుకున్నారు, కౌగిలించినారు, ఆశీర్వదించారు. మనల్ని కూడా యేసు ప్రభు ఎత్తుకోవాలి, కౌగిలించుకోవాలి, ఆశీర్వదించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనల్ని కూడా యేసు ప్రభు ఎత్తుకోవాలి, రెండవది కౌగిలించుకోవాలి, మనల్ని కూడా ఆశీర్వదించాలంటే మనం ఎలాగ మారాలమ్మా? మన మనసు చిన్న బిడ్డ వలె మారాలి. చాలా కాలం ముందు ఒక బోధకుడు ఇలాగ ప్రసంగం చేశాడంట, మీరు చిన్న బిడ్డల వలె మారకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించరు, చిన్న బిడ్డగా మారకపోతే దేవుని రాజ్యం ప్రవేశించరు అన్నాడంట. ఆయన ముసలాయన ఏం చేశాడంటే ఆ రోజు నుంచి పాలు బిస్కెట్ తప్ప ఏమి తిన్నాడంట. ముసలమ్మ అడిగిందంట, ఏందయ్యా నువ్వు ఉపవాసం ఉన్నావంటే లేదు మే అన్నాడంట.
మళ్ళీ ఎందుకు అన్నం తిన్నామంటే నాకు వద్దుమే అన్నాడంట. మళ్ళీ రెండవ రోజు కూడా వద్దన్నాడంట. నాకు పాలే కావాలా, బిస్కెట్ కావాలా. ఎందుకయ్యా ఇలాగ మారిపోయినావంటే పాస్టర్ గారు ప్రశ్న చేశారు, చిన్న బిడ్డ మళ్ళీ మారకపోతే దేవుడి రాజ్యంలో ప్రవేశించరు. అందుకే ఈ రోజు మొదలుకొని నిన్న నుంచి నేను బిస్కెట్ పాలు తింటాను. చచ్చిపోతావా స్వామి నాయన సంగటి మింగేవాడు నువ్వు. ఇప్పుడు నువ్వు ఏమని మళ్ళీ పాస్టర్ గారిని పిలిపించి మళ్ళీ ఆయనకి చెప్తే, అయ్యా మీ మనస్సు ఎవరిలాగా మారాలి కానీ ఆ చిన్న పిల్లల్లాగా మీ థాట్స్, నీ జీవితం మారాలి బ్రదర్. ఒకప్పుడైతే మన రౌడీసం, ఒకప్పుడైతే మన దుర్మార్గులు, ఒకప్పుడైతే మన కోపం వచ్చేది, ఒకప్పుడైతే మన నోట్లో ఇంగ్లీష్ మాటలు వచ్చేది, ఒకప్పుడైతే మన నోట్లో ఏమొస్తుంది మనకే తెలీదు. హల్లెలూయా. ఒకప్పుడైతే మనం చాలా భయంకరమైన కోపిష్ఠులం, దుర్మార్గులం. అవును కదండి. 2 కొరింథీలో 1 కొరింథీలో పౌలు అన్నప్పుడు అన్నాడు కదా, ఒకప్పుడు మీరు అలాగా ఉన్నారు, ఇలాగ ఉన్నారు. తర్వాత యేసు రక్తము ద్వారా మీరు ఏం చేయబడింది, కడుగబడితిరి. ఈనాడు సంఘం కూడా ఎలాగ మారాలంటే, మన సంఘ విశ్వాసులు సేవకులు ఎలాగ మారాలంటే, దేవుని రాజ్యం వెళ్ళాలన్నా చిన్న బిడ్డ వలె మనం మారాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. మరి ముసలాయంలాగా మీరు పాలు బిస్కెట్తో స్టార్ట్ చేయకూడదండి. మీ స్వభావం ఎలాగ మారాలా, చిన్న పిల్లల వలె మారాలి. హల్లెలూయా. చిన్న పిల్లలు యొక్క స్వభావం ఏది చెప్పినా నమ్ముతారు. నాయన బయటకు దొంగ వచ్చాడురా, కన్ను మూసుకోరా అంటే కన్ను మూసుకుంటుంది, వెంటనే ఏం చేస్తుంది, చెప్పిన మాట వింటుంది కదా. అవును, కన్ను మూసుకొని నిద్రపోతారు. చూసినారమ్మా, చిన్న పిల్లలు ఏదైనా నమ్ముతారు. దేవుని స్తోత్రం. కాబట్టి అందుకే యేసుప్రభు అంటున్నాడు, చిన్న పిల్లల వలె మీ మనస్సు రూపాంతరంగా మారకపోతే దేవుని రాజ్యములు మీరు ప్రవేశించారు. ఆమె చెప్పండి హల్లెలూయా. మనం కూడా ఈ ఉదయ కాలములో ఎలాగ మారాలండి, చిన్న బిడ్డల వలె మన మనస్సు మారాలి. యెషయా భక్తుడు ఈ విషయాన్ని గురించి, చిన్న బిడ్డల గురించి యెషయా 8వ అధ్యాయం 18వ వచనంలో ఒక ప్రవచనంగా ప్రవచిస్తుంటున్నాడు. యెషయా 8:18. యెషయా 8:18. ఇదిగో ఉన్నట్టు, ఇదిగో. ఆ మాట ఏంటండి, అందరు ఎత్తుకున్నారా? ఆ మాట చూడండి, ఇదిగో ఎదిగో. మాట్లాడండి మీరు. ఇదిగో ఎదిగో, ఇదిగో. ఇదిగో అంటే ఒక ఆశ్చర్యమైన సెంటెన్స్. ఆ సెంటెన్స్ మాత్రం చూడండి ఎంత బ్యూటీగా ఉందో. ఇదిగో. మనం చదివేటప్పుడు చదివేస్తున్నాం, ఇదిగో నేను యెహోవా ఇచ్చిన నా బిడ్డలు అని చదువుతాం. అలా కాదు, ఫుల్ స్టాప్ ఉంది చూడండి. ఇదిగో, ఫుల్ స్టాప్ ఉందమ్మా. ఇదిగో. ఇదిగో అంటే ఒక బ్యూటీ, ఒక ఆశ్చర్యం. ఏదో ఒక వస్తువు కనపడకుండా పోయింది, ఇప్పుడు దొరికిపోయింది. చూడండి, యెషయా భక్తుడు, ఇది ఒక న్యూ టెస్టమెంట్. ఓల్డ్ టెస్టమెంట్ లో యెషయా గ్రంథం మనకి ఎలాగ మత్తయి, మార్కు, లూకా, యోవాన్ ఒక న్యూ టెస్టమెంట్, అదే మాదిరి ఇది ఒక గోస్పల్. పాత నిబంధనలు ఇది ఒక సువార్త గ్రంథం అమ్మా ఇది. అప్పుడు ప్రవచన వాక్యం మీద ఏముంది, యెషయా ఏం ప్రవేశిస్తుంటున్నాడు, ఇదిగో. ఎదిగో. నేను అందరూ చెప్పలేదమ్మా, చెప్పండి. అప్పుడే ఆపిల్ వస్తుంది, బిర్యానీ రెడీ అవుతుంది. ఫస్ట్ మీటింగ్, తర్వాత ఈటింగ్. అవును కదా. చెప్పండి. ఇదిగో. ఇదిగో అంటే, ఇదిగో అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక వస్తువు కనపడలే, మన బాబుకు కనపడింది, డాడీ ఇదిగో. ఒక ఆశ్చర్యమైన మాట అది కదండి. అപ്പോ ఏదో ఒక ఈ వాక్యములు ఉన్న సందర్భం ఇంతకు ముందు కనపడలే, ఇప్పుడు కనపడింది. అందుకే యెషయా అంటున్నాడు, ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను పర్వతం మీద నివసిస్తున్న సైన్యములకు అధిపతిని యెహోవా సూచనలుగాను మహత్ కార్యముగాను ఇశ్రాయేలు మధ్యలో ఉన్నాము. సూచనలుగాను. ఇదిగో నేనును నా పిల్లలు. నేనును అంటే చెప్పండి, నేనును. ఇది ఎవరి ఫ్యామిలీ? నేనును నా పిల్లలు. ఎవరి ఫ్యామిలీ? ఇక్కడ చెప్పబడిన ప్రవచనం యేసయ్య ఫ్యామిలీ. ఇదంతా మనమందరం యేసయ్య ఫ్యామిలీ. మనం అలాగే చెప్పండి. ఈ కుటుంబం ఎవరిదమ్మా? యేసయ్య పిల్లలు. ఇది నేనును నా పిల్లలు, మనమందరం యేసయ్య పిల్లలము. సరే, ఇదిగో అంటే ఇదిగో ఒక ఆశ్చర్యమైన మాట. ఇదిగో నేనును నా పిల్లలు. ఇదిగో అంటే ఇంతవరకు లేదు, మహత్ కార్యము లేదు, ఆశ్చర్యము లేదు. ఎక్కడ? ఓల్డ్ టెస్టమెంట్. అబ్రహాం ఫ్యామిలీ ఎత్తుకుంటామా? 1, 2, 3 ఫ్యామిలీ చూపిస్తాను. అబ్రహాం ఫ్యామిలీలో ఏమి చిన్నమా? గొడవలు. ఒకే గొడవలు అబ్రహాం ఇంట్లో. ఆగా వెళ్ళిపోయిందండి. మంచికన్నా దేవుడు ఆమెని కాపాడాడు. మళ్ళీ తిరిగి వచ్చింది.
సారాలకు ఆహారకు ఎప్పుడు కూడా మిస్అండర్స్టాండింగ్, సంతోషం లేదు. అక్కడ ఈసాకు పుట్టాడు, ఇస్మాయిల్ ఎగతాలు చేస్తున్నాడు, ఆ ఇంట్లో ఎగతాలు, ఆ ఇంట్లో యూనిటీ లేదు, మహత్కార్యం లేదు, అద్భుతాలు లేదు, సూచనలు లేదు. సరే, సెకండ్ ఆబ్రహం లైఫ్ పోయిందా? తర్వాత ఈసాకు ఉంటారు. రండి, ఈసాకు బిడ్డలు పుట్టినప్పుడు కడుపులోనే యాకోబు ఏసా ఏం చేస్తున్నారు? గొడవలు. అక్కడే వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ కలిగింది. బయట వచ్చాడా, ఒకని ఆశీర్వాదం, ఒకటి దొంగతనం చేసుకున్నాడా, వాడు ఏసా అన్నాడు, ఏ నాయన సావుడురా, నిన్ను చంపకుండా నేను పోనని యాకోబును బెదిరించినాడు. యాకోబు అక్కడి నుంచి ఏం చేసినాడు? మామ ఇంటికి పారిపోయినాడు. అక్కడ పోయి వాడు ఏం చేస్తున్నాడు? 20 సంవత్సరాలు ఒక బాబు ఇంట్లో లేకపోతే సంతోషం ఉంటుందా? చెప్పండి అమ్మా, అందరు వినాలమ్మా. 20 సంవత్సరాలుగా ఒక బాబు ఇంట్లో లేదు. ఏసాకు భయపడి వాడు ఏం చేసినాడు? వెళ్ళిపోయినాడు. తర్వాత చూడండి, 450తో ఇదిగో నేను చంపుటకు ఏసా వస్తున్నాడు. ఒక యాకోబుని చంపుటకు ఎంతమంది వస్తున్నారమ్మా? అందరి చేతులు ఏముంది? పెద్ద పెద్ద పటాకత్తి ఉంది, పెద్ద పెద్ద కత్తి ఎత్తుకొని వస్తున్నాడని చెప్పగా యాకోబు భయపడి ఏడ్చినాడా? ఆ ఫ్యామిలీ అలాగైపోయిందా? చూడండి యాకోబు లైఫ్ చూడండి. యాకోబుకి ఎంతమంది పిల్లలమ్మా? 12 మంది కొడుకులు కదా. అందులో యోసేపుని ఎక్కడ వేసేసినారమ్మా? పాప నీ చెప్పు, ఎక్కడ వేసినారు యోసేపుని? యోసేపుని తీసుకుపోయి వేసేసినారు. యోసేపు మీద గొంతు దాకా కోపములు ఉన్నారు. ఎక్కడ ఒంటరిగా దొరికితే వీళ్ళు ఏం చేయాలా? ఆమె కేజీ 35 వరకు అమ్మేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఎప్పుడో దొరుకుతారని చెప్పి భయంకరంగా ఉన్నారు. వాళ్ళందరూ తమ దుర్మార్గతనం. సరే, దావీదు లైఫ్కి వస్తాం. దావీదుకి వస్తే దావీదు ముసలోడు అయినప్పుడు అబ్షలోము నేనే ఇశ్రాయేలుకు రాజా అని చెప్పి దావీదుని ఏం చేసినాడు? చంపేదానికి ప్రయత్నం చేసినాడు. దావీదు ఏం చేసినాడు? ఊరు వదిలి, రాజభవన వదిలి పారిపోతున్నాడా? ఓల్డ్ టెస్టమెంట్ లో ఎవరి జీవితంలో ఈ వాక్యం నెరవేరలే. అందుకే యేసు ప్రభు కాలంలో ఇటువంటి న్యూ ఫ్యామిలీ, ఇటువంటి గొప్ప ఒక ప్రణాళికతో కుటుంబం రాబోతుంది. యేసు ప్రభు లోకానికి రాబోతున్నాడు. న్యూ టెస్టమెంట్ చర్చ్ యేసు ప్రభు యొక్క రహస్య రాకడ కొరకు, మహిమ కలిగిన సీయోను కొరకు ఒక సంఘం, ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం, ఒక బిడ్డలు తయారైపోతున్నారని యేసయ్య ఆనాడే ప్రవచనం చెప్పి 8:18లో ఒక మాట ప్రవచనం అద్భుతంగా చెప్తున్నాడు. ఇదిగో, అందరూ చెప్పండి. ఇప్పుడు దేవుని చింత ఎక్కడ నెరవేరింది? యెషయాలో నెరవేరింది. ఇదిగో, ఎప్పుడు దొరకలేని ఒక అద్భుతమైన సూచనలో సూపర్గా, ఆశ్చర్యంగా, మహిమగా దొరికిపోయింది. అలాగే చెప్పండి దేవునికి. ఏం జరిగిపోయింది? ఇదిగో, నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను పర్వతములో నివసిస్తున్న సైన్యములకు అధిపతి అయిన యెహోవా వలన సూచనలుగాను, ఇది రెండు చెప్పాలి, మీ రెండు చెప్పాలి, సూచనలుగాను. ఆమె సంఘములో ఇది నెరవేరాలి, సూచనలు నెరవేరాలి, మగత్ కార్యం నెరవేరాలి. సూచనలు అంటే చెప్పండి. సూచనలు అంటే చెప్తాను. సూచనలు అంటే గుడ్డివారు నడవాలి, గుడ్డివారు కన్ను లేని వారు చూడాలి, గుడ్డివారు నడవాలి, వ్యాధి బాగా ఇవ్వాలి, స్వస్థం అవ్వాలి, వేది నిలవాలి, వామిటికి తగ్గాలి. అవునమ్మా, ఇదా సూచనలు? ఏది సూచనలు? ఏది సూచనలు? యేసు ప్రభు లైఫ్లో 2 సూచనలు జరిగింది. ఒకటి, ఆయన బాప్తిసం తీసుకున్నాడు, ఆకాశం తెరవబడింది, దేవుని ఆత్మ ఆయన మీద వచ్చి దిగి వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ బిడ్డ. ఇదే దేవుని అభిషేకం పొందిన సంఘమే సూచనలు. చైతన్య దేవుని అభిషేకం కొరకు వందనాలు, వందనాలు, వందనాలు. సంఘములో నెరవేరవలసిన కార్యం, దేవుని పిల్లలలో, దేవుని కుమారుడులో, కుమార్తెలో నెరవేరవలసిన కార్యం సూచనలుగాను అభిషేకించబడిన సంఘం, అభిషేకించబడిన సేవకుడు, అనాయింటింగ్ మీ మీద దేవుని అనాయింటింగ్, మీ పిల్లల మీద అనాయింటింగ్, దేవుని అభిషేకమే సూచనలు. చెప్పండి హల్లెలూయా. యూదులు వచ్చి అడిగినారు, యేసయ్యా మాకు అవన్నీ అవసరం లేదయ్యా, మాకు ఆకాశంలో ఒక సూచనలు చూపి, మా మధ్యలో ఒక సూచనలు చూపి. ఇది కాదు, దేవుడు తిట్టుతున్నాడు. సూచనలు అడుగుతున్నారు, అదే అడుగుతున్నారు, ఇదే అడుగుతున్నారు. ఏది ముఖ్యం? దేవమే. ఈనాడు మనకు యేసు ప్రభు రాకడ కొరకు సంఘం సిద్ధపడాలి, మనలో దేవుడు నివసించాలి, మనల్ని ఎత్తుకోవాలి, కౌగలించాలి, మనల్ని ఆశీర్వదించాలి. పరలోక రాజ్యం కుటుంబం, దేవుని సంఘం అనేది దేవుని యొక్క కుటుంబం. మనమందరము యేసయ్య పిల్లలము, మనలో సూచనలు. రెండవది మహత్ కార్యం.
ఒకటి సూచనలు అంటే దేవుని అభిషేకం. అందరు చెప్పండి, దేవుని అభిషేకించబడినారా? పరిశుద్ధాత్మతో నింపబడినారమ్మా? పరిశుద్ధాత్మతో మీరు అభిషేకించబడుతున్నారా? పరిశుద్ధ ఆత్మ ద్వారా నింపబడుతున్నారా? అన్ని భాషలు మాట్లాడుతున్నారా? క్లియర్ గా మాట్లాడుతున్నారా? మీ జీవితం అన్ని భాషలతో మాట్లాడి దేవుని అభిషేకం పొందారా? యేసుప్రభు జీవితంలో రెండవది జరిగిన కార్యం రూపాంతరం పొందాలి సంఘము. అది ఇక్కడ చదువుతున్నాను చూడండి. ఇశ్రాయేల్లో సూచనలు గాను మహత్ కార్యం. ఈ మహత్ కార్యం రూపాంతరపడాలి. పిశాసు ఉండకూడదు. సినిమా చౌకులు అవి ఇవి సెల్ ఫోన్ లో అవి చేయటం ఇది చేయటం తప్పు ఉండకూడదు. దేవుని పిల్లల మధ్యలో సినిమాలు చిక్కారులు లోక అలంకారం కార్యం ఉండకూడదు. మీరు రూపాంతరపడాలి. హల్లెలూయా, రూపాంతరపడాలి. హల్లెలూయా. అవును, ఒక పాస్టర్ గారికి భార్యకు గొడవ వచ్చేసిందంట. ఆయన అన్నాడంట, నేను అనుకుంటే నిన్ను చంపి ఇంట్లోనే నిన్ను పాతి పెట్టేస్తాను అన్నాడంట. సోదర పాస్టర్ గారి కోపం వస్తే చంపి ఇంట్లోనే ఏం చేస్తారు? పాతి పెట్టేస్తాను అన్నాడు. చూడండి ఎంత దుఃఖకరమైన కార్యం. చూడండి, రూపాంతర పడలే. మనమందరూ కూడా మహిమ మీద మహిమ రూపాంతర పడాలి. సంఘానికి వస్తుంటే ఒట్టి చేతుతో మనం వెళ్ళకూడదు. సంఘములో ఎప్పుడు కూడుతున్నామో దేవుని పిల్లలైన మనము యేసు క్రీస్తు నామములో అభిషేకములో ఈ మహత్ కార్యం ఈ సూచనలు మన లైఫ్ లో ఎప్పుడు కూడా కనపడాలి. దేవుని ప్రియలారా, ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్న విశ్వాసుల మధ్యలో అబ్రహాం కానివ్వండి ఎవరు కానివ్వండి వాళ్ళందరూ కూడా పరిపూర్ణత పడలే. యెషయా భక్తుడు ప్రవచనం చేస్తున్నాడు, ఇశ్రాయేల్లో మేము సూచనలు గాను మగత్ కార్యముగాను మేము ఉంటున్నాము. ఆమె చెప్పండి హల్లెలూయా. మన కుటుంబానికి ప్రభు అయిన యేసుక్రీస్తే నాయకుడుగా ఉన్నాడని మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనములో మనం చదువుతుండగా, ఎఫెసీయులకు రాసిన 3వ అధ్యాయం 14వ వచనములో చదువుతుండగా, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం. హల్లెలూయా. యేసయ్య కుటుంబం. పరలోకములో మన బంధువులు ఉన్నారు. పరలోకములు మహిమ కలిగిన మన బంధువులు ఉన్నారు. మన తల్లి తండ్రి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరలోకము భూలోకములు ఉన్న ముళ్ళు కుటుంబానికి నామకరణారాగియే. ఆయన నామమే పరలోక భూలోక కుటుంబం అన్నిటికీ ఆయనే నామకర్త. యేసు క్రీస్తు నామం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని పిల్లలమై ఉన్నాం. దేవుని పిల్లలముగా ఉన్నాం. ఇంత నిమిత్తం 1 యోహానులో పరిశుద్ధుడు 3వ అధ్యాయం అంటున్నాడు, మీరు ఎవరు బిడ్డలుగా ఉన్నారు? 3వ అధ్యాయం తీసుకోండి. ఇందు నిమిత్తం 10వ వచనం చదవండి. ఇందు నిమిత్తము దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటగా తెలియపడను. 1 యోహాను 3వ అధ్యాయం 10వ వచనం. దేనిని బట్టి అమ్మా, దేనిని బట్టి? పై వాక్యం చదవండి. 9వ వచనం. దేవుని మూలముగా పుట్టినవాడు పాపం చేయడు. చెయ్యడు. పుట్టినవాడు కనుక. ప్రైజ్ ది లార్డ్. మహిమ కలిగిన యోహాను రాస్తున్నాడు అమ్మగారు. చూడండి, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు. ఎందుకు? ఆయన దేవుని వాక్యం విత్తనం అతనిలో దేవుని కార్యం ఉంది కాబట్టి అతడు పాపం చేయడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చదవండి 10వ వచనం. దేనిని బట్టి? పాపం చేయడు. వెరీ గుడ్. పాపం చేయడు కాబట్టి దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో. మనమందరం ఎవరు పిల్లలండి? గట్టిగా చెప్పండి. ఎవరు పిల్లలము? ఎవరు పిల్లలము? దేవుని పిల్లలము. అపవాది పిల్లలు కార్యం ఎలాగ ఉంటుంది? 8వ వచనములు చదువుతున్నా. అపవాది
మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు. చూడండి, మన ఎవరి సంబంధి? దేవుని సంబంధి కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఇంటి వారము, దేవుని అభిషేకించబడిన వాళ్ళము, దేవుని వలన మీరు రూపాంతర పడే వాళ్ళము. కాబట్టి ఇహలోక పాప జోలికి మనం పోకూడదు. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అలాగే చెప్పండి. ఇప్పుడు మన పిల్లలు స్కూల్కి పోతున్నారు. మనం ఏం చేస్తున్నాం? తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నాము? లేపి వాళ్ళని నైస్ చేసుకొని బాత్రూమ్ తీసుకుపోయి స్నానం చేపించి బాగా పౌడర్ నిక్కర్ స్టిక్కర్ అంతా వేసి బెల్ట్ కట్టి యూనిఫామ్ వేసి బాగా మీ బిడ్డల్ని షూ వేసి తయారు చేసి పంపితే మీ బిడ్డలు సాయంత్రం వచ్చేటప్పుడు కూడా అలాగనే వచ్చారనుకోండి, మీకు ఎట్లా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. వచ్చేటప్పుడు షూ ఒక గోల, సాక్స్ ఒక గోల, నిక్కర్లో ఏదో పడేసినాడు, చొక్కాయి అంత బటన్ ఇప్పుకొని చొక్కాయి లేకుండా నీ బిడ్డలు అలోగలమో వస్తే ఎట్లా ఉంటుంది మీకు? అమ్మా, ఒకరు చెప్తున్నారు ఎట్లా ఉంటుంది చూసేదానికి. వేరే పిల్లలు నీట్ గా వస్తున్నారు బస్సు దిగి, మీ పిల్లలు మాత్రం షూ ఒక చేతిలో, సాక్స్ ఒక చేతిలో, బ్యాగ్ ఒక చేతిలో, చొక్కాయిలో బటన్ గిట్ను మొత్తం పడిపోయింది. ఎట్లా ఉంటుంది? ఫస్ట్ టైం చూసేటప్పుడు ఎవరు ఏం చేసినారా? ఆయమ చేసిందా? స్కూల్ మేడం చేసిందా? నీళ్ళు డబ్ల్యూ ఆడి వచ్చినట్లుగా వస్తున్నావు, ఎవరు చేసిందిరా అని రోజు అలాగా వస్తుంటే మీకు ఎట్లా ఉంటుంది? యేసయ్య సంఘములో ఉన్నాడమ్మా, సుధుల మధ్యలో ఆశీర్వాదైన దేవుడు. ఆరాధనకి వచ్చేటప్పుడు మహిమతో ఘనతతో లోపల వస్తే ఆ తండ్రికి ఎంత సంతోషంగా ఉంటుంది. అనేక ఆత్మ ఈనాడు శుభ్రంగా లేదు. ఎప్పుడు మొబైల్ వచ్చిందో హృదయం చెడిపోయిందండి, హృదయం చెడిపోయింది. ప్రాకార పరిశుద్ధ స్థలం, మహాపరిశుద్ధ స్థలం, సరిగిన ఆత్మ దేహం నాశనం చేసినాడు, ఆత్మ నాశనం అయిపోయింది. ఆఖరిగా మహాపరిశుద్ధ హృదయం, అందులో కూడా అపవాది ఈనాడు అనేకల యొక్క హృదయంలో చేసినాడు. అభిషేకం లేదు, ఆత్మశక్తి తగ్గిపోయింది, సంఘములలో అభిషేకం లేదు, పాటలు ఉన్నవి, ప్రసంగం ఉన్నవి, అన్ని కార్యాలు ఉన్నవి, కానీ ప్రజల మధ్యలో దేవుని అభిషేకం రూపాంతరం చాలా తగ్గిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తగ్గిపోకూడదు. దేవుని స్తోత్రం. వాంఛ పెరగాలి, ఉపవాసం పెరగాలి, మీ మధ్యలో పర్సనల్ లైఫ్ లో ప్రేయర్ పెరగాలి, బైబిల్ చదవటములో పెరగాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప సంఘములో అధికముగా పెరగాలి. అప్పుడే మన దేవుని పిల్లలము. ఆదికాండములో ఒక మాట ఉందండి, ఒక మాట ఉంది, అది చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం, సారీ అది కాదండి, 24వ అధ్యాయం 23వ వాక్యం చదవండి. 24-23. ఎలియేజర్ అడుగుతున్నాడు, అబ్రహాం యొక్క కుమారుడైన ఈసాకుకి వివాహం చేయాలి. వివాహ కాలం వచ్చినప్పుడు అబ్రహాం తన ఇంటి పని మనుషుల్లో ఎలియేజర్, సీనియర్ మోస్ట్ మంచి సాక్షి కలిగిన ఎలియేజర్ ఎవరికంటే మన పరిశుద్ధ ఆత్మకు సాదృశ్యం. అబ్రహాం తండ్రి అయిన దేవునికి సాదృశ్యం, ఈసాకు యేసప్పకు సాదృశ్యం. అలాగే అందరూ వినండి. అప్పుడు అబ్రహాం తన ఎలియేజర్ను పంపి, నువ్వు వెళ్ళి అన్య జనముల్లో చూడకూడదు నాయన, మన దాంట్లోనే చూడు అని చెప్పి పంపుతున్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ వెళుతున్నప్పుడు అక్కడ ఒక అమ్మాయి వస్తుంది. అమ్మాయిని అడుగుతున్నాడు, అమ్మాయి కొంచెం తాగుటకు నీళ్లు ఒంటేకు వేస్తావా? 500 లీటర్ తాగుతుంది ఒక ఒంటే క్యామెల్. ఆమె సురుకుగా నింపోస్తానయ్యా అని చెప్పి బావిలో దిగి నింపుకొని పైకి వచ్చి ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఆమె మనసు, ఆమె చేస్తున్న పనిలో అంత తగ్గింపు, అంత ఓర్పు. ఈ బిడ్డ మన యజమాని కుమారుడైన ఈసాకు చాలా చాలా బాగుంటుంది అని అడిగి ఆయన ఏం అడుగుతున్నాడు, అమ్మా నీవు ఎవరి కుమారత్యవు? ఫస్ట్ ఎవరి కుమారతి? ఇక్కడ కూర్చుంటున్న అనేక మంది పిల్లలు, ఈనాడు పిల్లల ద్వారానే, జాయిసన్ ద్వారానే మీకు ఒక ప్రసంగం. ఇప్పుడు మీరందరూ దేవుని పిల్లలము. ఇప్పుడు అడుగుతున్నానమ్మా, మీరు ఎవరి పిల్లలమ్మా?
వెరీ గుడ్. అయ్యా చెప్పండి అయ్యా, మీరు ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. సరే, ఓకే, 90 మార్క్ పొందినారు. రెండవది ఒక ప్రశ్న చెప్పుము. నీ తండ్రి ఇంట్లో మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా? ఇప్పుడు చెప్పండి, మీలో స్థలం ఉన్నదా? నువ్వు ఎవరు బిడ్డ? దేవుని బిడ్డ. మీలో స్థలం ఉందా? నిజంగా చెప్పండి, మనసారా చెప్పండి. హృదయంలో వేరే ఎవరు లేదే? ఎవరు లేదే? నిజంగా 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 మీ మనసులో వేరే ఎవరు లేదు కదా? అదే చెప్పండి, దేవునికి వేరే ఎవ్వరికి ఆ రూమ్ ఇవ్వకూడదు, వేరే ఎవ్వరికి చోటు ఇవ్వకూడదు. హల్లెలూయా. ఈ ఉంటే నాకు సాలయ్యా, వేరే ఎవరు నాకు లేదయ్యా. సరియమ్మా, అందరూ చెప్పండి హల్లెలూయా. వేరే ఎవ్వరికి నీలో చోటు ఉండకూడదు, నీ మనస్సును ఎవరికి ఇవ్వకూడదు. ఎవరికి మాత్రం ఇవ్వాలి? యేసు ప్రభుకు మాత్రం ఇవ్వాలి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు పిల్లలు నానా విధమైన పిల్లలుగా ఉన్నారు లోకములో. అటువంటి పిల్లలుగా మనం ఉండకూడదు. మనం ఎవరి పిల్లలుగా ఉండాలండి? దేవుని పిల్లలుగా మనం మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పిల్లలు దేవుని పోలికగా ఉంటారు. ఎవరు పోలిక ఉంటారమ్మా? అందరు చెప్పండి అమ్మా. మీరందరూ రూపాంతర పడాలమ్మా, మీరందరూ రూపాంతర పడాలి, హృదయ రూపాంతర పడాలి, మీరందరూ అభిషేకించబడాలి. ఫస్ట్ అభిషేకం, రెండవది రూపాంతరం. ఫస్ట్ మీరు అందరూ ఆత్మశక్తితో నింపబడాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. హల్లెలూయా. ఒకనాడు మీ రూపాంతరం మహిమ మీద మహిమ పొంది యేసు వచ్చే సమయంలో మనమందరము ఎత్తబడి వెళ్ళిపోవాలి. దేహాల మీద యేసు రానై ఉన్నాడు. అപ്പോ మన జీవితంలో దేవుని పిల్లలుగా ఉంటారు. 15 నిమిషాలు నేను ముగిస్తున్నాను, నా సమయానికి ముగించేస్తున్నాను. కొన్ని పిల్లలని బైబిల్ నుండి మనం గమనిస్తాం. యెరెమీయా రాసిన పత్రిక 31:10 యెరెమీయా 31:10 ఒక పిల్లలని మనం చూస్తున్నాం. యెరెమీయా 31:10 ఇంకొక మాట వస్తుంది, ప్రియమాన పిల్లలు వలె, నా ప్రియమైన పిల్లలు వలె అని ఒక మాట ఉంది యెరెమీయాలోనే. నా ప్రియమైన అయ్యా ప్రియమైన పిల్లలు వలె. సరే, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు చూసి ఒక మాట అంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయములో 14వ వచనం చదవండి. నా ప్రియమైన పిల్లలని. యెరెమీయాలో ఒక మాట ఉంది, ఇశ్రాయేలు నాకు ప్రియమైన పిల్లలుగా ఉన్నారని. ఇప్పుడు మొదటి పాయింట్ ఏమిటంటే, మనము 1 కొరింథీ 4:14 ప్రకారముగా మనం పిల్లలముగా ఉంటున్నాము. దేవునికి ప్రియమైన పిల్లలుగా మనం మారాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి హల్లెలూయా. మనుషుల కోసం మన వేషం మారకూడదమ్మా. ఎల్లప్పుడూ యేసు నిన్న నేడు ఏకరీతిగా మారని దేవుడు కాబట్టి మనము కూడా లోకానికి తగినట్లు మారకూడదు. మన మొదటి పాయింట్ లో ధ్యానిస్తున్నాం, దేవుని పిల్లలుగా మనం ఉండాలి. అందరు చెప్పండి హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. దేవుని పిల్లలు. 1 యోహాను తీసుకోండి, మనం చదివిన 3వ అధ్యాయం 10వ వచనములో ఒక మాటను చదువుతున్నాం. చదవండి. దీన్ని బట్టి దేవుని పిల్లలు. చూసారా? మన రెండవ పాయింట్, దేవుని పిల్లలుగా మన జీవితం మార్చాం. మొదటి ప్రియమైన పిల్లలు 1 కొరింథీ 4:14. రెండవది ప్రియమైన బిడ్డలు. స్తోత్రం. దేవునికి ఎప్పుడు ప్రియముగా చేయాలి. హల్లెలూయా. యెషయా 48 అதாவது బాబిలోన్లో ఉన్న సంఘం దేవునికి ప్రియముగా మారిందంట. హల్లెలూయా. దేవునికి ప్రియముగా ఆరాధన చేయాలి. యెషయా 48 ఆ మాట చదువుతున్నాం. యెషయా 48 ఒక మాట ఉంది. 14వ వచనం చదవండి. మీరందరూ కూడి వచ్చి ఆలకించండి. తెలియచేస్తున్నాను,
యెహోవాను ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారం బబులోన్లో చేయును. మా బబులోన్ అంటే మృగం, కన్ఫ్యూజన్. బబులోన్లో భయంకరమైన మృగ సామ్రాజ్యం. షడ్రక్ మేషాక్ ఆబేద్నెగో అక్కడే విశ్వాసిగా ఉన్న దానియేలు అక్కడే ఉన్నాడు. అక్కడ మృగ పరిపాలన జరుగుతుంది. నెబుకద్నెజర్ ఒక చెలను పూజించమంటున్నాడు. భయంకరమైన బాబిలోన్ అంటే కన్ఫ్యూజన్, భయంకరమైన కులపం. అటువంటి స్థలములో బైబిల్ చెప్తుంది, మీరందరూ ఆలకించండి, యెహోవాకు ఇష్టమైన వారు ఆయనకి ఇష్టమైన వాటిని బబిలోన్లో చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక విశ్వాసికి అమ్మా ఇటు ఈ లోకం హేతువుగా ఉండదు సిస్టర్. ఈ లోక కార్యం ఎట్లా ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే, ఆయన పరిశుద్ధంగా జీవించాలంటే సింగపూర్లో కూడా జీవించవచ్చు. అలాగే చెప్పండి దేవునికి. ఆమేన్, దేవుని స్తోత్రం. కాబట్టి మొదటి పాయింట్, ఆయన ప్రియమైన బిడ్డలుగా ఉండండి. రెండవది, దేవుని పిల్లలుగా ఉండండి. అదే మొదటి యోహాను 5వ అధ్యాయం 21వ వాక్యం చదివితే, ఫస్ట్ జాన్ 5వ అధ్యాయం 21వ వచనములో, చిన్న పిల్లలారా విగ్రహ జోలికి పోకుండా ఆమేన్ చాలా మీరు జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. విగ్రహ ఆరాధనకి మనం వెళ్ళకూడదు. హల్లెలూయా. లోక మామిస పిశాసు బలవీనానికి దూరంగా ఉండాలి. మూడవ పాయింట్, ఒక పిల్లల్ని చూస్తాం. ఫస్ట్ పీటర్, మొదటి పేతురు 1వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. మూడవది, ఒక పిల్లలని బైబిల్లో మనం చూస్తాం. మొదటి పేతురు 1:14. 14 వచ్చనమ్మా. విధేయులైన పిల్లలై. చాలు. ఏ పిల్లలమ్మా? అంతే చెప్పండి. ఇక్కడ యవనస్తులు ఉన్నారమ్మా, పెద్దలు ఉన్నారు. ఎంతమంది చెప్పగలుగుతారు, నా తల్లి తండ్రికి నేను విధేయులుగా ఉన్నాను, చెప్పిన మాట చేస్తాను, నా తల్లి తండ్రికి అనవసరంగా నేను టెన్షన్ కోపం పుట్టించను అనేవారు ఉన్నారా? స్తోత్రం. విధేయమైన పిల్లలు అందరూ చెప్పండి, విధేయులుగా ఉంటారు. ఎస్తరు విధేయత. మొర్దెకాయి తల్లిదండ్రి లేదు, మొర్దెకాయి పెంచాడు. చిన్నాయన అంటున్నారు చరిత్రలో బైబిల్లో. చిన్నాయన పెంచిన కూడా ఆమె రాజా అంతఃపురములో అహశ్వేరు రాజా, 127 దేశానికి రాజా. కేవలం మన ఇండియా మాత్రం కాదు, 127 దేశానికి అహశ్వేరు రాజా పెద్ద రాజా అండి. అటువంటి గొప్ప రాజా స్థానములో ఎస్తరు మారినా కూడా బైబిల్లో ఒక మాట ఉంది, ఆనాడు ఎప్పుడు మొర్దెకాయి మాట విని లోబడి విధేయతగా జీవించిందో, రాణిగా మారినప్పుడు కూడా అలాగనే జీవిస్తుంది. ప్రైజ్ అదే చెప్పండి. ప్రైజ్ లార్డ్. మేమంతా సేవకులు అయిన తర్వాత మా పాస్టర్ గారు కేరళ నుండి ఫోన్ చేసినప్పుడు, ఫోన్ ఎత్తకపోతే మా ఇంటికి ఫోన్ చేస్తాడు. నా బామర్దియే, వాళ్ళ చెల్లిని నేను చేస్తున్నాను. వెంటనే ఫోన్ చేసి, ఏమమ్మా మీ భర్త ఫోన్ ఎత్తలేదు, ఎంగేజ్ సౌండ్ వస్తుంది అన్నప్పుడు నా భార్య నాకు కొడుతుంది, ఏమయ్యా అన్నగారు ఫోన్ చేసి ఎత్తలేదని. మళ్ళీ నేను ఫోన్ చేస్తే తిడతాడు. నేను ఫోన్ చేస్తుండగా ఫోన్ ఏం లిఫ్ట్ చేయలేదే ఎందుకంటే తిడతాడు. తిట్టినా కూడా నేనేం మాట్లాడను, వేరొక విశ్వాసి మాట్లాడినా, లేకపోతే నేను కాల్ చేస్తా ఉన్నాను, మీ కాల్ అందలేదు అని ఏది ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. మా పాస్టర్ దగ్గర ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదు. నేను లేదండి నేను టైం లేదు అవన్నీ చెప్పకూడదు. ఆయన తింటా ఉంటే గమ్మున ఉండాలి, ఏం మాట్లాడకూడదు. హల్లెలూయా. మా పెద్ద పాస్టర్ గారు, ఆయన కన్నా పెద్ద ఒక ఆయన ఎవరో ఫోన్ చేశారు, నేను బైక్లో వస్తా ఉంటే ఫోన్ ఎత్తలేదు. ఇంటికి వచ్చి మర్చిపోయాను, అలాగే డ్రెస్ చేసుకొని 10 నిమిషాలు లేట్ అయిపోయింది. మళ్ళీ నేను కాల్ చేశాను, అన్న ప్రైస్లో అన్నాను. ఏ ప్రైస్లో? ఏ ఫోన్ ఎత్తలే, ఏం ఫోన్ ఎత్తలే నువ్వు అట్లా మాట్లాడతాను. నాకు పెళ్ళి అయిందండి, నాకు కూడా ఒక అల్లుడు ఉన్నాడు, కానీ ఇప్పుడు కూడా ఏ ఫోన్ ఎత్తలే. అదండి పెద్దలు గౌరవం. ఈనాడు అటువంటి భయభక్తి మనలో ఉందా బ్రదర్? అంతే, చర్చి మార్చేసిన పోయా, నువ్వు ఫోన్ ఎత్తకపోతే నీ ఫోన్ నేను ఎత్తాలా అని చెప్పి వెంటనే విశ్వాసులు ఏం చేస్తారు? ఇప్పుడు పాస్టర్ గారికి భయపడాలా ఫోన్ చేయాలంటే? అయ్యో ఈ బ్రదర్ ఏం మాట్లాడతాడు. గొర్రెలకు భయపడాలా? ఏదో మీకు పెద్ద పెద్ద కొమ్ములు వచ్చేసిన ఈ బల్ల పోసి భయపడము చెప్పి మీకు భయమే పోయింది. ఒక అతను అంటున్నాడు, పాస్టర్ గారు ఫోన్ చేయాలి, విశ్వాసి ఫోన్ చేయి అని చెప్తే ఆయన పెద్ద నసర్ పాస్టర్ గారు ఏమంట, ఆ బిడ్డ ఏం బిడ్డ? నస బిడ్డ. పాస్టర్ గారే ఇప్పుడు విశ్వాసులకు భయపడ అవసరం లేదమ్మా, మీ దేవునికి భయపడండి, అదే పెద్ద ఆశీర్వాదం. హల్లెలూయా.
దేవునికి భయపడుతున్న వారిని దేవుడు ఏం చేస్తారమ్మా? ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ ఏముందమ్మా? విధేయత కలిగిన బిడ్డలు. గలాతీ పత్రిక 4వ ఒక బిడ్డను చూపిస్తాను, పిల్లలు చూపిస్తారమ్మా. గలాతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. గలాతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు కుమారతి వలనే. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాస సంబంధమైన బిడ్డలు అబ్రహాముకు కుమారులు గాను కుమారతిలు గాను, మీరందరూ విశ్వాస సంబంధమైన బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు గతించిన ఏది మీరు మాట్లాడకూడదు. హల్లెలూయా. విధేయులు కలగండి, విధేయులు కలగాల. సంఘానికి రండి 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 అని 10 సార్లు ఫోన్ చేసి మిమ్మల్ని పిలిచి రాకూడదు. దాని యొక్క పనిష్మెంట్ ఇప్పుడు మీకు తెలియదు, వెనకాల మీకు తెలుస్తుంది. 10 నిమిషానికి ముందు రావాలి. మనం ఎంతో విధేయత కలిగిన విశ్వాసులుగా. రెండవది, విశ్వాస వీరులుగా అబ్రహాం పిల్లలు వలె మన జీవితం మారాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాస సంబంధికులుగా ఉండండి, విశ్వాసంగా ఉండండి. సంఘములో వస్తున్నారా? పాటలు పాడాలి, స్తుతించాలి. విశ్వాస జీవితంలో మీరు జయ జీవితం చేయాలి. ఆఖరిగా 5వ పిల్లల్ని గురించి నేను ముగిస్తున్నాను. హెబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయములో 23వ వచనములో ఒక బిడ్డను మీకు చెప్పి నేను ముగిస్తున్నాను. హెబ్రీకి రాసిన పత్రిక 11:23 చదవండి. మోషే పుట్టినప్పుడు సుందరమైన బిడ్డ. అందరు చెప్పండమ్మా. தமிழ் బైబిల్ என்னன்னு தெரியுமா? அழகானவன். எல்லாரும் சொல்லுங்க. அழகுங்க. அப்பா అழగాన కొడుకు. சொல்லுங்க. సంఘ కాపరికి మీరు అందరు ఎలా కొట్టాలండి? సుందరమైన విశ్వాసిగా, సుందరమైన పిల్లలుగా. మోషే పుట్టినప్పుడు వాడు తల్లి తండ్రి చదవండి ఆ బిడ్డని చూసి చాలా సుందరుడై ఉండుట చూచి. అమ్మా, వేరే పిల్లలు ఎవరు సుందరం లేదా? చెప్పండి. వేరే సుందరమైన పిల్లలే లేదా? ఈ లోకములోనే చాలా అందమైన వాడు యూదులే. చాలా అందమైన వాడు యూదులే. యూద పిల్లలే లోకములోనే చాలా అందమైన వాడు. చాలా జ్ఞానం గల వారు ఎవరు తెలుసా? యూదులే. యూదుల్ని మెజారిటీ చేయలేం. ఒక్క యూద బిడ్డ మన ఇండియాలో 100 పిల్లలకు సమానం. హల్లెలూయా. మన అబ్రహాం యొక్క వాగ్దానం. ఇప్పుడు లోబడలేకని దుర్మార్గులుగా ఉన్నారు, ఇప్పుడు చాలా భయంకరంగా ఉన్నారు. యుద్ధంలో వాళ్ళ అడావుడితనం చూపిస్తున్నారు. కానీ అబ్రహాం పిల్లలు అంత ఆశీర్వదింపబడిన వారు. ఆఖరిగా అందమైన బిడ్డ. అందరు చెప్పండి. పాస్టర్ చెప్పినారు అందంగా రావాలి. వచ్చేవారు నేను బ్యూటీ పార్లర్ పోయి బాగా నేను సూపర్గా వస్తానని రాకూడదు. అందమైన బిడ్డని చెప్పి మీరేం చేయకూడదమ్మా, నేను వచ్చేవారు చూడు ఎంత బాగా నీట్గా ఎంత సూపర్గా వస్తాను చూడని చెప్పి అలంకరించి రాకూడదు. లోక అలంకారం దేవునికి ఇష్టం లేదమ్మా. మరుగై ఉన్న హృదయములో అలంకరించటమే గొప్ప అలంకారం. ప్రైజ్ లా చెప్పండి. హల్లెలూయా. సరే, అప్పుడు ఎబ్రాయ బిడ్డల్లో మోషే చాలా సుందరమైన బిడ్డగా వేరే ఎవరు లేదమ్మా. ఉండి ఉంటారు, కానీ మోషేను గురించిన దేవుని ప్రణాళిక మీకు 2:9 చదవండి. నేను ముగిస్తున్నాను. ఆ సుందరం ఎలాగ వచ్చింది మోషేలో అంటే మీకా 2:9 వచనం చదవండి. ఆ ఘనత ఉన్నట్టు చాలా వారి బిడ్డలకు నేనిచ్చిన ఘనత. తమిళ్ బైబిల్ అలంకారం. పిల్లలకు దేవుడు ఏమిస్తారమ్మా? ఘనత. అదే మీకు అలంకారం. మిమ్మల్ని చూసిన వారు చర్చికి ఎక్కడ పోతున్నారయ్యా, నీ భర్త అడగాలి ఎక్కడ వెళ్తున్నాం, నేను కూడా వస్తాను. అయ్యో నీది ఎంత మార్పు, ఎంతో మార్పు, ఎంతో మారిపోయినావు నాయన, ఎంతో మర్యాదగా ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నావు. ఇదే అందంగా, ఇదే నిజమైన అలంకారం. బైబిల్ ఏం చదువుతున్నా? మోషే పుట్టినప్పుడు సుందరుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా ప్రభు యేసు క్రీస్తులో బాప్తిసం పొంది సంఘములో సుందరుడుగా అందంగా మీకా 2:9 ప్రకారం దేవుని
అలంకారములో అలంకరింపబడిన బిడ్డలుగా మీ జీవితం మారాలి. ప్రభుత్వం మిమ్మల్ని దీవించనుగాక. మార్క్స్ వార్తలు చదివిన వాక్యం ఏంటంటే, ఆ చిన్నపిల్లల్ని ఎత్తుకొని కౌగలించుకొని ఆశీర్వదించగా. నేను చెప్పిన ప్రకారం ఇటువంటి పాయింట్, ఇటువంటి 5 విషయాలు మీరు కూడా అటువంటి పిల్లలుగా ఉండండి. దేవుడు మీరు కౌగలించి మీ కుటుంబ కష్టం కన్నీరు యావత్తును దేవుడు తుడుస్తారమ్మా. నిశ్చయంగా మారుతుంది. మీ వ్యాధి మారుతుంది సిస్టర్, మీ కన్నీరు మారుతుంది, మీ బలవీన మారుతుంది. అప్పో వ్యాధియే ఉండదా? పిల్లలు వ్యాధి మనలో ఉంటుంది. షుగరో బీపో ఏదో ఉంటుంది, లేకపోతే మనం చెప్పిన మాట వినము కదా సిస్టర్. అవును, ఏదో ఒకటి ముళ్ళు పెడితేనే మనం బాగుంటాం. అవును కదా. పౌలు కూడా ఒక ముళ్ళు ఉండింది. ఆయన అంటున్నాడు, దేవా ఈ ముళ్ళు నా జీవితం తీసివేయండి. దేవుడు ఏం చెప్పినా ముమ్మార్లో ప్రయత్నం చేశారు. దేవుడు ఏం చెప్పారమ్మా? అంతే, నా కృప నీకు చాలు. వాళ్ళందరూ కూడా షుగర్ లో బాగా అయిపోతారు, నువ్వు మాత్రం బాగా పుష్టిగా ఉంటావు. అది దేవుని కృప. అలాగే చెప్పండి దేవుని స్తోత్రం. వాళ్ళందరూ వ్యాధులు పడిపోతారు, ఎన్ని బాధల్లో ఉరియేసుకుంటారు, ఏదేదో చేస్తాను, అది చేస్తారు, ఇది చేస్తారు, నెమ్మది లేకుండా మందు తాగుతారు, మరి ఏదేదో చాపి ఇంట్రీ తాగేసి అలేవి అని వెళ్ళిపోతాడు. నువ్వైతే ఎన్ని కష్టాలు వచ్చినా బలంగా నిలబడతావు. అదే దేవుని కృప, అదే దేవుని పిల్లలు. దేవుడు మీకు అలంకారం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు తాము మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా పండుగా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇంతవరకు